హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిపి క్రిప్టోస్. నేను మీ దుర్గా ప్రసాద్. ఫ్రెండ్స్, ఈ ఐస్ మైనింగ్ నెట్వర్క్లో అయితే చాలా షాకింగ్ అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సో మనకైతే మైనింగ్ అయితే కంప్లీట్గా ఆగిపోయింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకున్న రెఫరల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మైనింగ్ కానీ తర్వాత స్టేకింగ్ కానీ మైనింగ్ కానీ ఏమీ రావట్లేదు. సో మొత్తం అయితే జీరోస్ అయిపోయినాయి. కాయిన్స్ కూడా చాలా వరకు అంటే దాదాపుగా 50% లోపలికి అయితే తగ్గిపోయినాయి. అది ఎందుకు వాళ్ళు తగ్గించారు చేశారు అనేది అయితే ఇక్కడైతే మనం చెప్పుకుందాం. సో వీళ్ళైతే ఇది ట్విట్టర్లో పోస్ట్ చేసిన పోస్ట్ అనమాట. వీళ్ళు ఏమని చెప్తున్నారంటే, మేము చాలా అన్ని విధాలుగా ప్రయత్నించాము, చాలా చూసాము, అన్నీ బాగా కేర్ఫుల్గా అనాలిసిస్ చేసిన తర్వాత మేము ఐస్ మైనింగ్ని స్టాప్ చేద్దామని అయితే డిసైడ్ చేసుకున్నాము అని అయితే ఇచ్చారు. ఇది చాలా షాకింగ్ అప్డేట్. బేస్డ్ ఆన్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఐస్ కాయిన్స్ అయితే వీళ్ళు ఏమంటున్నారంటే, ఈ ఐస్ కాయిన్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో నెలకి $50,000 పైగా ఖర్చు అయితే అవుతుంది. సో దానివల్ల ఏంటంటే ఇంత ఎఫర్ట్ ఎక్కువ చేస్తూ 10 నెలలు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మళ్ళీ 10 నెలల తర్వాత మళ్ళీ మైండ్ వచ్చిన తర్వాత మళ్ళీ దానికి ఒక రేటు, దానికి అంత మైండ్ వస్తుంది. కాబట్టి సో ఇది బాగా ఖర్చుతో కూడుకున్న పని, మేము అనుకున్న దానికంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ అవుతుంది అని చెప్పానని అయితే వాళ్ళైతే ఐస్ కాయిన్స్ ఇవ్వడం అయితే కంప్లీట్గా ఆపేసేసారు. సో అదే చెప్తున్నారు, మేము ఎకో ఫ్రెండ్లీ అంటే యూజర్ అంటే ఈజీగా యూజ్ చేసుకోవడానికి ఉపయోగమైనటువంటి మైండ్ ప్లస్ యాప్ అనేది మేమైతే తీసుకురావడమే మా గోల్ అని అయితే చెప్తున్నారు అన్నమాట. అందుకే మైనింగ్ యాక్టివిటీస్ ఆపేసేమని అయితే చెప్తున్నారు. తర్వాత ఇంపార్టెంట్ చేంజెస్ అండ్ యాక్షన్స్ టు టేక్. వీళ్ళైతే ఫిబ్రవరి 28వ తారీఖు వరకు అయితే ఒక డేట్ అయితే పెట్టుకున్నారనమాట. ఆ రోజులోపు అంటే ఫిబ్రవరి 28వ తారీఖు మళ్ళీ వీళ్ళు నెక్స్ట్ అప్డేట్ అయితే మనకి ఇస్తారు. కానీ ఆ రోజులోపు ఏం చేయాలి అనేది అయితే వీళ్ళైతే ఇచ్చారనమాట. పాస్ ద క్విజ్, ఆల్ యూజర్స్ సక్సెస్ఫుల్లీ పాస్ ద క్విజ్ అవైలబుల్ ఇన్ ది యాప్. అంటే ఇప్పుడు KYC 3లో ఒక క్విజ్ అనేది ఇస్తున్నారు కదా, ఆ క్విజ్ ఖచ్చితంగా అందరు యూజర్స్ పాస్ అవ్వాలి అంటే అని అయితే చెప్తున్నారనమాట. సో యాడ్ BNB స్మార్ట్ చైన్ అడ్రస్. ఇప్పుడు మనకి ఇంతకుముందు ఇథీరియం అడ్రస్ అయితే ఇచ్చారు. సో దాని తర్వాత ఇథీరియం అడ్రస్ మీద రిమూవ్ చేసేసి BNB అడ్రస్ అయితే ఇచ్చామన్నమాట. సో అది కనుక ఎవరైనా ఇవ్వకపోతే కనుక ఇవ్వండి అని చెప్పని అయితే చెప్తున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, కాయిన్స్ వీళ్ళు వచ్చినా రాకపోయినా, మైనింగ్ జరుగుతున్నా జరగకపోయినా సరే, మనం 24 గంటలకు ఒకసారి ఎలా అయితే మైనింగ్ చేస్తామో అంటే 12 అవర్స్ ఒకసారి, తర్వాత 24 అవర్స్కి ఒకసారి కానీ మనం మైనింగ్ చేస్తాం కదా, ఆ మైనింగ్ చేసేది మాత్రం ఖచ్చితంగా ఆపద్దు అని అయితే చెప్తున్నారు అనమాట. స్లాష్ అయిపోతుంది అంటే మనకు వచ్చే కాయిన్స్ అయితే ఖచ్చితంగా చాలా వరకు అయితే తగ్గిపోతాయంట. సో అది ఫిబ్రవరి 28 వరకు అయితే అలా మైనింగ్ చేయడం అయితే ఖచ్చితంగా చేయండి, మైనింగ్ చేయడం అయితే ఆపొద్దని అయితే చెప్తున్నారు. సో ఫెయిల్యూర్ దిస్ కంప్లీట్ స్టెప్స్ ఆల్ రిజల్ట్. అయితే ఈ పైన చెప్పినటువంటి 3 పనులు కనుక చేయలేకపోతే మీకైతే ఐస్ కాయిన్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే రావు అని అయితే ఖచ్చితంగా వీళ్ళైతే తెలిసి చెప్పేశారు. సో రీసెట్టింగ్ అండ్ ప్రీస్టేక్ డిస్ట్రిబ్యూషన్ డీటెయిల్స్ ఇన్ అవర్ ఎఫర్ట్స్ ఎన్ష్యూర్ దట్. వీళ్ళైతే ఏమంటున్నారంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఐస్ కాయిన్స్ ఎన్ని కాయిన్స్ అయితే మైన్ చేసామో అవి మొత్తం ప్రీస్టేక్ కూడా 0 చేశారు. అన్నీ మైనింగ్ చేసినవి కొన్ని వరకే ఉంచేసి రిఫరల్స్ రాకుండా అలా ఉంచేసేసారనమాట. సో దానికి కూడాను ఈ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలి ఏంటి అనేది 28వ తారీఖు వాళ్ళు నిర్ణయం తీసుకుంటామని చెప్పాను అన్నారు. సో ఇంకొకటి ఏంటంటే, ఫర్దర్ మోర్ 30% ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ బ్యాలెన్సెస్ విల్ బి అలొకేటెడ్ టు మైనెట్ రివార్డ్ పూల్. అయితే ఈ డిస్ట్రిబ్యూట్ చేసే వాటిలో 30% మాత్రం మైనెట్ రివార్డ్ పూల్కి ఇవ్వాలని చెప్పని అయితే ఇస్తారని చెప్తున్నారు. అవి వచ్చేసి 5 సంవత్సరాల లాకప్ పీరియడ్లో ఉంటాయని అయితే చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ద ఫైనల్ బ్యాలెన్స్ ఇన్ఫర్మేషన్ విల్ బీ అవైలబుల్ ఆన్ February 28. ఇన్ఫ్లుయెన్స్డ్ సెవరల్ ఫ్యాక్టర్స్. అంటే ఫైనల్గా ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత, క్విజ్ రిజల్ట్స్ కనుక చూసిన తర్వాత, మీరు మైనింగ్ ఎలా చేశారు ఏంటనేది చూసిన తర్వాత ఫిబ్రవరి 28వ తారీఖునైతే మేము ఫైనల్ బ్యాలెన్స్ మీకు ఇస్తాము, మీ మైనింగ్ యాప్లో ఇస్తాము అని అయితే చెప్తున్నారనమాట. సో ఇది వచ్చేసి అయితే లాకప్ పీరియడ్ అనేసి వీళ్ళైతే చాలా ఇచ్చారనమాట. సో ఈ లాకప్ పీరియడ్ వచ్చేసి కమ్యూనిటీ పూల్కి వచ్చేసి లాకప్ పీరియడ్ అయితే ఏం లేదని చెప్పని అంటున్నారు. కమ్యూనిటీ పూల్ అంటే మన కమ్యూనిటీ మనమే అనమాట, లాకప్ పూల్ లేదని చెప్తున్నారు. అది కావాలంటే పెట్టుకోవచ్చు. మైనెట్ రివార్డ్స్ వచ్చేసి 5 సంవత్సరాల వరకు లాకప్ పెట్టుకోవచ్చు, దానికి సంబంధించిన రివార్డ్స్ అనేవి ఇస్తారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, అక్టోబర్ 7 తర్వాత అంటే మనకి మైనెట్ వచ్చేసి అక్టోబర్ 7 అని అయితే చెప్పుకున్నాము. ఈ లాకప్ ఇక్కడ కనిపించినటువంటి లాకప్ టీమ్ పూల్ కానీ, తర్వాత DAO పూల్ కానీ, ట్రెజరీ పూల్ కానీ, తర్వాత గ్రోత్ పూల్ కానీ, వీటన్నిటికీ కూడాను లాకప్ 5 సంవత్సరాల వరకు పెట్టుకోవచ్చు. అది కూడా ఏంటంటే అక్టోబర్ 7వ తారీఖు 2024 అంటే ఈ సంవత్సరం అక్టోబర్ 7 మైండ్ నెట్ వస్తుంది కాబట్టి అప్పటి నుంచి 5 సంవత్సరాలు టైం.
అంటే మనం ఎంత ఎంత సమయం అయితే కేటాయించుకుంటామో అంత సమయం, అంటే సంవత్సరం అయితే సంవత్సరం, 2 అయితే 2, అలా అప్పటి నుంచి 5 సంవత్సరాల సమయానికైతే వాళ్ళు రివార్డ్స్ ఇస్తామని అయితే చెప్తున్నారు. సో లుకింగ్ టువర్డ్స్ ద ఫ్యూచర్ వైల్ దిస్, సరే ఇవన్నీ మీకు అంటే మేము రియలైజ్ అయ్యి కంప్లీట్గా ఇది చేసుకొని చేస్తున్నాము. సో ఫైనల్గా ఏంటంటే మైండ్నెట్ కోసం అడుగులు వేసే దిశగా మేము ఇవన్నీ చేస్తున్నాము. సో మీరు మాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అని చెప్పని అనుకుంటున్నాము అని అయితే ఇస్తున్నారు. సో వీళ్ళైతే చాలా షాకింగ్ అంటే షాకింగ్ అనమాట. సరే ఓకే, ఈ కేవైసీ అయితే 3 ఎవరైనా చేసిన వాళ్ళు ఉండి తర్వాత మైనింగ్ చేసే వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా మైనింగ్ 12 అవర్స్కి 24 అవర్స్ కూడా మైనింగ్ బటన్ అయితే ప్రెస్ చేసుకోండి. సో ఇదనమాట ఐస్ మైనింగ్ నుంచి వచ్చిన అప్డేట్.